సుశీలను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి రోహిణి గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న సత్యం అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సుగుణమ్మకి సీరియస్గా ఉండడంతో ఇక రోహిణి అయితే సుగుణమ్మ దగ్గరికి అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తనకి హార్ట్ అటాక్ వచ్చిందని ఆపరేషన్ చేయాలని డాక్టర్ అయితే చెప్పడంతో అప్పుడే అది విని షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. ఇక ఇంతలో రోహిణికి చింటూని ఎక్కడ ఉంచాలా అనే ఆలోచన అయితే వస్తూ ఉంటుంది. అప్పుడే చింటూ అయితే నీతో పాటు ఇంటికి వచ్చేస్తానమ్మా అని అంటూ ఉంటాడు. లేదు చింటూ, నువ్వు అక్కడికి వస్తే మన గురించి నిజం తెలిసిపోతుంది. నువ్వు విద్య ఆంటీ ఉంది కదా, అక్కడ ఉందు కానీ అని అంటూ ఉంటుంది రోహిణి. సరేనమ్మా అని చింటూ కూడా చెప్తూ ఉంటాడు. తర్వాత ఇక మీనా అయితే వంట చేయకుండా అలా కూర్చొని ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి దగ్గరికి వెళ్ళి శృతి అయితే అత్తయ్య నాకిప్పుడు వెంటనే పకోడీ తినాలనుంది, వెయ్యండి అని అంటూ ఉంటుంది శృతి. ఏ మీనా, శృతి అడిగింది కదా పకోడీ ఏమని, వెయ్యి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక ఆ మాట విని ఏంటి, నేను ఈ శృతికి పకోడీ వెయ్యాలా? నేను ఎలా కనిపిస్తున్నాను మీ కంటికి? నా వంట తిననని చెప్పింది కదా, మీ చేత్తోనే మీ కోడలికి వండి పెట్టుకోండి, తనకి వండాల్సిన అవసరం నాకు లేదు. నేను మాత్రం నా భర్తకి నాకు మావయ్య గారికి వండుకున్నాను, మా ముగ్గురికి వండుతున్నాను, ఇక మిగతా వాళ్ళందరికీ మీరే వంట చేసుకోండి అని మీనా అయితే అంటుంది. ఏంటి మీనా అంత పొగరుగా సమాధానం చెప్తున్నావు? అత్తయ్య ఇదివరకు ఇంట్లో వంట చేయలేదా ఏంటి? నువ్వు చేస్తేనే ఇల్లంతా కూడా గడిచిందా? అలా మాట్లాడతావేంటి? పెద్దవాళ్ళతో మాట్లాడే మాట తీరు నీకు రాదా అని అడుగుతూ ఉంటే, అవును మరి నిన్ను చేసే నేర్చుకోవాలి మాట్లాడడం, మీ అమ్మ వాళ్ళు నిన్ను భలే పెంచారులే అని శృతి మీనా మళ్ళీ గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే ఇక ప్రభావతి అయితే నిజంగానే వీళ్ళ మధ్య దూరం ఎక్కువైపోయి గొడవలు పడే వరకు వచ్చారు. దీంతో ఇక మీనా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఖాయం. ఈలోపు శృతిని నా వైపుకి తిప్పుకోవాలి. అమ్మా శృతి, ఎందుకు దాంతో నువ్వు గొడవ పడతావో? నన్ను నువ్వు అర్థం చేసుకున్నావో? ఏదో పెద్ద ఈవిడు గారు వండితే తప్ప మేము ఎవరూ కూడా తినమని బిల్డప్ ఇస్తుంది కదా, ఇదివరకు మేమందరం వీళ్ళందరికీ నేనే వండి పెట్టేదాన్ని, పదమ్మా మన ఇద్దరం కలిపి వంట చేద్దాము అని అంటూ ఉంటే, పదండి ఆంటీ ఈవిడ గారే వండాలా ఏంటి అని అంటూ ఉంటుంది శృతి. ఇంతలో రోహిణి అయితే వస్తుంది. రోహిణి దిగులుగా రావడం చూసి అప్పుడే ప్రభావతి అయితే ఏంటమ్మా రోహిణి అంత దిగులుగా ఉన్నావో, వర్క్ ఏమన్నా ఎక్కువైందా, లేకపోతే ఏమన్నా హెల్త్ బాగోలేదా అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది రోహిణిని. అప్పుడే ఇక ప్రభావతి అలా అడిగిన తర్వాత అంటూ ఉంటుంది రోహిణి, ఏం లేదత్తయ్య, కొంచెం వర్క్ ఎక్కువైంది, నీరసంగా ఉంది అంతే అని అంటూ ఇక రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. అలా రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక మనోజ్ అయితే వచ్చి రోహిణి దగ్గర కూర్చొని, ఏంటి డార్లింగ్ ఈరోజు ఇంత అందంగా కనిపిస్తున్నావు అని మీద చెయ్యి అయితే వేస్తాడు. అప్పుడే ఇక రోహిణి అయితే ఏంటి బ్రో మనోజ్, నీకు అసలు బుద్ధుందా? నేను ఇంత నీరసంగా ఉంటే నీకును అందంగా కనిపిస్తున్నానా? ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? పో బయటికి అని విసుక్కుంటుంది రోహిణి. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రభావతి, ఏమైంది రోహిణి, ఎందుకు మనోజ్ని తిడుతున్నావు అని అడుగుతూ ఉంటే, అది అది ఏం లేదత్తయ్య అని అంటూ ఉంటుంది రోహిణి. చూడమ్మా రోహిణి, నువ్వు బయట ఎంత పని చేసి వచ్చినా సరే మనోజ్ నీతో కూర్చొని సంతోషంగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు కూడా అలాగే మాట్లాడాలి, అప్పుడే మీ బంధం నిలబడుతుంది. నువ్వు ఇలాగా మనోజ్ దగ్గర కూర్చొని నీతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే, నువ్వు అలా విసుక్కుంటూ ఉంటే కొన్ని రోజులకి వాడు నిన్ను దూరం పెడతాడు, గుర్తుపెట్టుకో అని ప్రభావతి అంటూ ఉంటే, ఏంటత్తయ్య నాకు మాత్రమే చెప్తారేంటి? అలసిపోయి వచ్చాను, ఆ మాత్రం అర్థం చేసుకోలేడా? నేనేమన్నా ఫర్నిచర్ షాప్లో లాగా అలాగా సీట్లో కూర్చొని ఉన్నాననుకుంటున్నారా ఏంటి? తనంటే ఆ ఫ్యాన్ పెట్టుకొని కూర్చొని ఉంటాడు, నేను ఎంత వర్క్ చేయాలి బ్యూటీ పార్లర్లో నిలబడి అందరికీ కూడా అలా ఫేషియల్ చేస్తూ ఎంత పని ఉంటుంది నాకు, ఆ మాత్రం అర్థం కాదా అని అంటూ ప్రభావతిని కూడా తిడుతుంది. రోహిణి అయితే అమ్మ వదిలేసాయి, ఎందుకు రోహిణి ఈరోజు చాలా చిరాగ్గా ఉంది, తనకి వర్క్ ఎక్కువైపోయిందనుకుంటా, నీరసంగా ఉండి అలా మాట్లాడుతుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి అదే అయి ఉంటుందిరా,
అదేదో నువ్వు డబ్బులు సంపాదించుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. నేను డబ్బులు సంపాదించకపోతే వాళ్ళ నాన్నతో గొడవపడి తను బ్యూటీ పార్లర్ పెట్టాలని చెప్పి ఇక్కడికి రాకపోతే తను కూడా మహారాణిలా ఉండేది కదా. ఈ బ్యూటీ పార్లర్ పెడతాను అంటే ఇక్కడికి వచ్చే కదా కోట్ల డబ్బుని వదిలేసుకుంది అని అంటూ ఉంటాడు మనోజ్. అప్పుడే ఇక రోహిణి ఇదేంటి ఈ వైపు నుంచి మళ్ళీ డబ్బు వైపుకి వీళ్ళ ధ్యాస వెళ్ళిపోతుంది, వీళ్ళెప్పుడు ఇంతే అని రోహిణి అయితే తిట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక శృతి అయితే ఆంటీ ఆంటీ అంటూ పిలుస్తూ ఉంటుంది. ఇదొక్కటి నన్ను తినేస్తుంది పట్టుకొని. ఆ మీనా వంట చేయకుండా ఇదే మంచి సమయం అని చెప్పి ఇక అక్కడే కూర్చొని ఉంటుంది. ఈ శృతి ఏమో అది కావాలి ఇది కావాలి అంటూ నన్ను తినేస్తుంది పట్టుకొని అని ప్రభావతి కిందకి వెళ్తుంది. అలా ప్రభావతి కిందకి వెళ్ళిన తర్వాత ఇక అప్పుడే సుశీల అయితే ఊరి నుంచి వస్తుంది. సుశీల రావడం చూసి ప్రభావతి షాక్ అయిపోతూ ఇదేంటి ఇవిడ పెట్టే బేడా పట్టుకొని చెప్పా పెట్టుకుంటూ వచ్చేసింది అని అనుకుంటూ ఏంటత్తయ్య వచ్చేటప్పుడు ఫోన్ అన్నా చేయలేదు, చెప్పా పెట్టకుండా వచ్చేసారేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. నీకు బుద్ధుందా ప్రభా? మా అమ్మ మన ఇంటికి వస్తే అలా మాట్లాడతావా? కొడుకుని చూడాలని మా అమ్మకి ఉండదా ఏంటి అని అడుగుతూ ఉంటాడు. సత్యమైతే అది కాదండి నేనేదో మామూలుగా అడిగానంతే అని అంటూ ఉంటుంది ప్రభావతి. మామూలుగా అడిగావో నువ్వు ఎలా అడిగావో నాకు అర్థమైందిలే అని అంటూ ఉంటుంది సుశీల. అవునమ్మమ్మ ఫోన్ చేస్తే బస్టాండ్కి అయినా వచ్చేవాళ్ళు కదా అని అంటూ ఉంటుంది మీనా. ఏం లేదమ్మా కొంచెం ఆరోగ్యం బాగోలేదు, హాస్పిటల్లో చెకప్ చేయించుకుందామని వచ్చాను. అక్కడ ఆర్ఎంపీ డాక్టర్కి చూపించుకుంటే బీపీ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి, ఓసారి పెద్ద హాస్పిటల్లో చూపించుకోండి అన్నారు. కొద్దిగా ఆయాసం కూడా వస్తుంది అని అంటూ ఉంటే అవునా అదేంటమ్మమ్మ అసలు ఒంట్లో బాగోకపోతే మాకొక్క ఫోన్ చేస్తే నేను వచ్చేసేదాన్ని కదా అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక సత్యం అయితే అవునమ్మా ఇంతమంది ఉంటే నువ్వు మాత్రం ఎందుకమ్మా నువ్వు అక్కడ ఒంటరిగా అని అంటూ ఉంటాడు సత్యం. సరే అవును నాదే బాలు కనిపించడం లేదేంటమ్మా అని అడుగుతూ ఉంటే ఆయన 2 రోజులు ఏదో ట్రిప్ ఉందని వెళ్ళారు, రేపు వస్తారు అని అంటూ ఉంటుంది మీనా. అయితే సరే మీనా లోపలికి వెళ్దాం అని లోపలికైతే వెళ్తారు ఇద్దరు కూడా. అప్పుడే ఇక మీనాని పిలుస్తుంది ప్రభావతి. అత్తయ్య గారు వచ్చారు కదా వంట చెయ్యి అని అంటూ ఉంటే నేను చెయ్యను అని చెప్పేస్తుంది మీనా. ఏంటే అసలు ఆ పొగరు సమాధానం ఏంటి, చెయ్యనంటావేంటి? నేను రాకముందు మీరు ఇంట్లో వండలేదా, లేకపోతే మీకు వంట చేత కాదా? అయినా ఇందాకేదో మీ చిన్న కోడల దగ్గర మాట్లాడారు కదా అలాగే చేసుకోండి రండి అమ్మమ్మగారు అని అంటూ లోపలికి తీసుకువెళ్తుంది. కావాల్సింటే అమ్మమ్మగారు తినేటప్పుడు వేడివేడిగా ఆవిడకి ఒక్కడికే వండి పెడతాను అని అంటూ ఉంటే ఏంటండి ఇది ఎలా మాట్లాడుతుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి సత్యంతో. నువ్వే కదే తోటి కోడలిద్దరూ గొడవ పడ్డారు, మీనా వంట చేయనని చెప్పింది అన్నావు, మళ్ళీ అలా మాట్లాడతావేంటి? మరి వండుకోండి తినాలి కదా పాపం. అసలే నీ పెద్ద కొడుకు మనోజ్కి ఆకలి ఎక్కువ. అమ్మా అమ్మ వంట అయిందా, ఏం వండారు అంటూ ఆతృతగా కిందికి వస్తాడు అని అంటూ ఉంటాడు సత్యం. ఇంతలో మనోజ్ అయితే అమ్మా వంట పూర్తయిందా, మీనా కనిపించడం లేదు వంటగదిలో, ఏ వాసనలు రావటం లేదు అని అంటూ ఉంటాడు మనోజ్. ఏం లేదురా ఏం వండలేదు అని అంటూ ఉంటే వండలేదా ఏమైంది, మీనాకేమన్నా పనుందా అని అడుగుతూ ఉంటే రే సిగ్గులేనోడా మీనాని అడుగుతావేంట్రా వంట చేసిందా అని, నీ భార్యని అడగలేకపోయావా? నా భార్య నా పక్కన కూర్చొని సరదాగా మాట్లాడితేనే విసుక్కుంటుంది అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే ఏంటి ప్రభా ఇదంతా, అసలు ఏం జరుగుతుంది అని సత్యం అంటూ ఉంటే రోహిణి ఏదో డిస్టర్బ్ అయిందిలేండి, తను పాపం ఎందుకో చాలా అలసటగా ఉంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక మీనా అయితే వంటగదిలోకి వచ్చి వంట చేస్తూ ఉంటుంది. వంటగదిలోకి వచ్చి వంట చేస్తూ ఉన్న ఇక మీనాని చూసి ప్రభావతి సరే వచ్చావా అందరికీ చేసేయి అని అంటూ ఉంటే అందరికీ నేనైతే చేయను, నేను అమ్మమ్మ గారికి మాత్రమే చేస్తాను, హాస్పిటల్కి వెళ్తారు కదా అని మీనా సుశీలకు మాత్రమే వండుతుంది. తరువాత ఇక ప్రభావతి అయితే తనే వెళ్ళి వంట చేస్తుంది. అప్పుడు శృతి అయితే ప్రభావతి వండిన వంట తిని చిచ్చి
అసలు ఇది ఎలా తింటున్నారు మీరందరూ? అమ్మో, నాకు అస్సలు తినబుద్ధి కావడం లేదు అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది శృతి. అయితే ఇక ప్రభావతి, ఈ శృతి ఏంటి ఇలా అంటుంది అని అనుకుంటూ ఉండగా అప్పుడే మీనా, చాలు శృతి, ఇక అత్తయ్యని ఏడిపించింది అని మీనా అయితే శృతితో చాటుగా మాట్లాడుతూ ఉంటుంది. అలా శృతితో చాటుగా మాట్లాడుతూ ఉంటే అప్పుడే ఇంకా సుశీల అయితే వస్తుంది. ఇక సుశీల వచ్చి ఇక అంటూ ఉంటుంది, మీరిద్దరూ కలిసి మా కోడల్ని ఏడిపిస్తున్నారనమాట అని సుశీల అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని, లేదమ్మమ్మ, ఏదో కాసేపు ఆట పట్టిస్తున్నామంతే అని అంటూ ఉంటుంది మీనా. నాకు తెలుసమ్మా, మీ అత్తగారు నిన్ను ఎన్ని మాటలన్నా నువ్వు తనని ఒక్క మాట కూడా అనవు. నీ గురించి నాకు తెలీదా? ఇలాగే ఆట పట్టించండి ప్రభావతిని, బాగుంది అని అంటూ ఉంటుంది సుశీల. అమ్మ, హాస్పిటల్కి వెళ్దాంరా అని అంటూ ఉంటాడు సత్యం. ఇక సత్యం సుశీల ఇద్దరూ కూడా హాస్పిటల్కి అయితే వెళ్తారు. అలా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇక ఇద్దరూ కూడా చెకప్ చేయించుకోవడానికి లోపలికి వెళ్తూ ఉండగా సుగుణమ్మని ఐసీయూలో చూస్తాడు సత్యం. అప్పుడే ఇక సుగుణమ్మని చూసి, అదేంటి ఈమె ఇక్కడుంది, ఏమైంది ఇవిడికి అని అనుకుంటూ ఉంటారు. సత్యం సుశీల ఇద్దరూ కూడా ఇక నర్సునైతే అడుగుతారు, ఆవిడికి గుండె నొప్పి వచ్చిందండి, సర్జరీ చేయాలి అని అనడంతో, అవునా, మరి ఆవిడ తరపున ఎవరైనా ఉన్నారా అని అంటూ ఉంటాడు సత్యం. వాళ్ళ అమ్మాయి వస్తుందండి, వాళ్ళ అమ్మాయి, అలాగే వాళ్ళ అమ్మాయికి ఒక బాబు కూడా ఉన్నాడు కదా, వాళ్ళు ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నారు, ఇప్పుడే వెళ్ళారు, మరో అరగంటలో వాళ్ళు ఇక్కడికి వస్తారు అని నర్సు అయితే చెప్తుంది. సరేనమ్మా అంటూ సత్యం అయితే అంటాడు, అంటే వాళ్ళ అమ్మాయి దుబాయ్ నుంచి వచ్చిందనమాట, ఆ అమ్మాయి చాలా స్టోరీ ఉందిలేమ్మా, చెప్తాను నీకు అని అంటూ సుశీలకి ఆ రోజు బాలు చెప్పిందంతా కూడా చెప్తాడు. ఇక బాలు చెప్పిందంతా కూడా చెప్పడంతో అప్పుడు ఇక సుశీల అయితే, అసలు ఆవిడ ఎంత మోసం చేసి పెళ్లి చేసుకుందిరా, అయినా ఆ పెళ్లి చేసుకున్నవాడికి కూడా తెలియదంటావా ఏంటి అని సుశీల అయితే అంటూ ఉంటుంది. వాళ్ళ విషయం ఇక మనకెందుకులేమ్మా అని అనుకుంటూ ఇక హాస్పిటల్లో చెకప్ అయితే సుశీల అయిపోతుంది. చెకప్ చేయించుకున్న తర్వాత ఈలోగా రోహిణి అయితే చింటూని, విద్యాని తీసుకొని హాస్పిటల్కి అయితే వస్తుంది. అలా వచ్చిన తర్వాత మరో అరగంటలో ఆపరేషన్ మొదలు పెడుతున్నాము అని చెప్తూ ఉంటుంది. డాక్టర్ అయితే, సరే డాక్టర్, మరి మీ అమ్మగారికి బ్లడ్ చాలా అవసరం, మీరు బ్లడ్ ఇస్తారా అని అంటూ ఉంటే, నాది సేమ్ గ్రూప్ మేడం, బ్లడ్ ఇస్తాను అని అంటూ రోహిణి అయితే బ్లడ్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే ఒక అరగంటలో వాళ్ళు వస్తారని ఆ నర్సు చెప్పింది కదమ్మా, అరగంట పైనే అయ్యింది, ఒకవేళ వాళ్ళ అమ్మాయి వచ్చిందేమో, నేను వెళ్ళి చూసొస్తాను, నువ్వు ఇక్కడే కూర్చో అని సత్యం అంటూ ఉంటాడు. సరేరా అంటూ ఇక సుశీల అయితే చెప్తుంది. అప్పుడు ఇక సత్యం వెళ్ళి చూసేసరికి రోహిణి అయితే బ్లడ్ ఇస్తూ ఉంటుంది. పక్కనే విద్య, చింటూ కూడా ఉంటారు. వాళ్ళని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు సత్యం. ఇక నర్సు వచ్చి, సార్ మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా అని అడుగుతూ ఉంటే, అవునమ్మా, వాళ్ళ అమ్మాయి వస్తుందన్నారు కదా, వచ్చిందా అని అంటూ ఉంటే, వచ్చింది సార్, అదిగో లోపల బ్లడ్ ఇస్తుంది కదా, రోహిణి, కళ్యాణి, ఆ రోహిణి అని కూడా పిలుస్తున్నారు, కానీ తను కళ్యాణి అని సంతకం పెట్టింది, కానీ ఎవరో ఒకరు వచ్చి రోహిణి అని కూడా అన్నారు అని అంటూ ఉంటుంది. మరి ఆ పిల్లాడు ఆమె పిల్లాడేనంట సార్, ఆమెకి రెండో పెళ్లి చేసుకుందట, మొదటి మొగుడు చనిపోయాడంట, వాళ్ళ ఫ్రెండు విద్య ఆ అమ్మాయి పక్కనే కూర్చుంది కదా అమ్మాయి అని అంటూ నర్స్ అయితే నిజాన్ని బయట పెడుతుంది. నిజం తెలుసుకొని ఆ రోజు మీనా చెప్పింది నిజమే. హాస్పిటల్లో సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం రోహిణి హాస్పిటల్కి వెళ్ళడం, తరువాత నిలదీసేసరికి తను అబద్ధం చెప్పడం అంతా కూడా నిజమని తెలుసుకొని కోపంతో రగిలిపోతూ సత్యమైతే ఇంటికి వస్తాడు. అలా ఇంటికి వచ్చిన తర్వాత ప్రభావతి అని గట్టిగా అరుస్తాడు. ఏమైందండి, ఎందుకంత కోపంగా ఉన్నారు, అత్తయ్యకి హాస్పిటల్లో ఏమన్నారు అని అడుగుతూ ఉంటే, మా అమ్మకి హాస్పిటల్లో ఏమన్నారో తర్వాత విషయం, హాస్పిటల్కి వెళ్ళినా మాకు ఒక నిజం తెలిసింది అని అంటూ ఉంటాడు. ఏంటండి ఆ నిజం? ఆ రోజు రోహిణి మనతో చెప్పిందంతా కూడా అబద్ధమే, తను పెళ్ళయ్యాకే ప్రెగ్నెంట్ అయ్యానని, ప్రెగ్నెంట్ పోయిందని ఎవ్వరికీ చెప్పలేదని తను చెప్పిందంతా అబద్ధం అని అంటూ ఉంటాడు సత్యం. ఏంటండి, బాలు మీనా అయిపోయారు, మళ్ళీ రోహిణి మీద నింద వేయడానికి మీరు వచ్చారా అని అంటూ ఉంటే, నోర్ముయ్ ప్రభావతి,
నీ కోడలు ఏది చెప్తే అదే గంగిరెద్దులా తలూపుతున్నావు. మన కుటుంబ పరువుని మర్యాదని తీసేసిన ఆ రోహిణి మాటలు నమ్మడం మానేశాయి. రోహిణి మనల్ని ఎంత మోసం చేసిందో తెలుసా? మన ఇంటికి సుగుణమ్మ చింటూ అని ఇద్దరు వచ్చేవాళ్ళు కదా, నీకు గుర్తుందా అని అడుగుతూ ఉంటే, అవును, వాళ్ళని తీసుకొచ్చింది బాలు మీనా, అదే ఆ చింటూ గాడిని వీళ్ళిద్దరూ దత్తత చేసుకుంటామని కూడా అన్నారు అని అంటూ ఉంటుంది ప్రభావతి. వాళ్ళు ఎవరో కాదు ప్రభా, రోహిణి కన్న తల్లి కన్న కొడుకు. రోహిణికి మనోజ్ కన్నా ముందే పెళ్ళయింది. తన భర్త చనిపోయాడు. ఆ భర్తకి ఒక కొడుకు కూడా ఉన్నాడు, వాడే చింటూ. వాళ్ళు వచ్చినప్పుడల్లా రోహిణి ఎమోషనల్ అవ్వడం, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం, ఇదంతా కూడా చూసి చిన్నపిల్లోడు కదా, చిన్నపిల్లోడి మీద ప్రేమ చూపించింది అనుకున్నాం, కానీ తను ఇంత మోసం చేస్తుందని అనుకోలేదు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటాడు అక్కడున్న బాలు అయితే, అవును నాన్న, నాకు కూడా అనుమానం వచ్చింది, కానీ అసలు మీరెవ్వరూ కూడా నమ్మలేదు కదా అని అంటూ ఉంటాడు బాలు. ఒక్కసారి ఏమీ మాట్లాడకుండా కుప్పకూలిపోతుంది ప్రభావతి. పెళ్ళంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు, కానీ నువ్వు మాత్రం పెళ్ళంటే ఏదో బొమ్మలాట కింద కోటీశ్వరరాలు అని అనేసరికి ముందు వెనక ఆలోచించకుండా నువ్వు రోహిణిని ఇంటి కోడల్ని చేసావు, ఈ ఇంటి పరువుని తీసేశావు అని అంటూ ఉంటుంది సుశీల. అప్పుడే ఇక ఆ మాట విని ప్రభావతి అయితే, నిజంగా రోహిణి మాటలిని నమ్మేశాను అత్తయ్య, తను అబద్ధం చెప్తుందని అనుకోలేదు. కోటీశ్వరాలైతే మనోజ్ జీవితం బాగుంటుందని ఆలోచించాను, కానీ నా చేతులారా నా కొడుకు జీవితాన్ని నేనే నాశనం చేస్తానని అస్సలు కూడా అనుకోలేదు అని అంటూ ప్రభావతి అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ఆపరేషన్ పూర్తయ్యాక సాయంత్రానికి ఇక రోహిణి అయితే మనోజ్తో కలిసి ఇంటికైతే వస్తుంది. ఎక్కడికి వెళ్ళావు రోహిణి అని అడుగుతూ ఉంటాడు సత్యం. పార్లర్కి వెళ్ళాను మావయ్య అని అంటూ ఉంటే, అమ్మమ్మ గారు మీరెప్పుడొచ్చారు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడే నేను పొద్దున్నే వచ్చానమ్మా, అంటే నువ్వు గదిలో ఎందుకు అలసటగా ఉన్నావని ప్రభావతి చెప్పింది అని అంటూ ఉంటుంది సుశీల. అవునమ్మమ్మ గారు, ఈరోజు పని ఎక్కువైంది, అందుకని అలసటగా ఉన్నాను అని అంటూ ఉంటే, ఇంతలో ఇక మనోజ్ అయితే, అమ్మా ఏంటి నువ్వు అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక రోహిణి అయితే, అవునత్తయ్య మీరేంటి అలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. ఇక రోహిణిని చూసి కోపంతో రగిలిపోతూ, నిన్ను రోహిణి అని పిలవాలా కళ్యాణి అని పిలవాలా అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఆ మాట విని రోహిణి షాక్ అయిపోతూ, కళ్యాణియా, కళ్యాణి ఎవరత్తయ్యా అని అంటూ ఉంటే, ఓ కళ్యాణి ఎవరో తెలీదా, కళ్యాణి కొడుకు చింటూ తెలుసా, కళ్యాణి కన్న తల్లి సుగుణమ్మ తెలుసా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే రోహిణి షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది. ఇక రోహిణి అలా షాక్ అయిపోయి చూస్తూ ఉండడంతో ప్రభావతి రోహిణి చంప పగలగొట్టి, ఏంటో ఆలోచిస్తున్నావు, ఈ పేర్లు ఎక్కడో విన్నట్టుందా, లేకపోతే ఈ వరుసలు బంధాలు ఎక్కడో చూసినట్టుందా అని అడుగుతూ ఉంటే, అప్పుడు ఇక ఆ మాట విని అంటూ ఉంటాడు మనోజ్ అయితే, ఏంటమ్మా అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడగంగానే, ఇది కోటీశ్వరరాలు కాదురా, దీని అసలు పేరు కళ్యాణి, నువ్వు దీనికి 2వ భర్తవి, మన ఇంటికి వచ్చాడే ఆ చింటూగాడు దీని కన్న కొడుకు అని ప్రభావతి నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడే ఆ మాట విని మనోజ్ షాక్ అయిపోతూ, ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, అవునరా, ఎదురుగా నుంచింది కదా దాన్ని అడుగు అని అంటూ ప్రభావతి చెప్తుంది. అప్పుడే ఇక మనోజ్ అయితే రోహిణిని నిలదీస్తాడు. ఇదంతా నిజమా అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇంకా నువ్వు నిజాన్ని దాచిపెట్టలేవమ్మా, హాస్పిటల్లో నువ్వు మీ అమ్మకి బ్లడ్ ఇచ్చేటప్పుడు నేను చూశాను అని అంటూ సత్యం చెప్పడంతో ఇక రోహిణి అయితే నిజమేనని ఒప్పుకుంటుంది. దాంతో ఒక్కసారి మనోజ్ షాక్ అయిపోతూ ఉంటాడు. నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావని నేను కలలో కూడా ఊహించలేదు రోహిణి అని బాధపడుతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరిగి రోహిణి బండారం బయటపడాలని అనుకునే వాళ్ళు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.